నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే నమస్తే సార్. అండి. సార్ జూలై మాసం ప్రారంభం కాబోతోంది. సో జూలై మాసం ప్రారంభంతోటే రకరకాల గ్రహరీత్యా కూడా మార్పులున్నాయి. శని వక్రగతి అనేది జరగబోతోంది. సుమారు 4.5 నెలల పాటు శని వక్రగతి ఉండబోతోంది. అలాగే బుధుడు కూడా మారబోతున్నారు. సో ఇట్లా మేజర్ గ్రహ మార్పు ఉంది కాబట్టి మరి జూలై మాసం ఎలా ఉండబోతోంది ద్వాదశ రాశుల వాళ్ళకి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చేటటువంటి మంచి ఫలితాలు ఏమిటి ఇత్యాది విషయాలన్నీ ఒక్కసారి మీ ప్రొడిక్షన్స్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నానండి. చెప్తారా? తప్పకుండా. ఇక్కడ జూలైలోకి వచ్చేప్పటికి ఏంటంటే మనకి ముఖ్యంగా మనకి జూన్‌లోనే ఇంచుమించుగా జూలై దాకా ఆగక్కల్లా జూన్ 29కి వచ్చేప్పటికి జూన్ మ 29కే. హ్మ్. బుధుడు రాశి మారుతాడు. బుధుడు మారుతున్నారు. బుధుడు మారుతాడు. అదే రోజు వక్రగతి కూడా శనిది. శనిది ఇంచుమించు 30వ తారీఖు కూడా వేసుకుంటాం. అదే ఒక రోజు అటు ఇటుగా అనుకోండి. పోనీ కొంతమంది లెక్కలు ఒక ప్రకారం, కొంతమంది లెక్కలు ఒక ప్రకారంగా ఏదైనా ఒక రోజు అటు ఇటుగా శని కూడా వక్రగతిలోకి రావటం అనేది ఉంటుంది. అయితే కొంతవరకు మనకి ఏంటంటే అది అదృష్టమైన దురదృష్టమైన ఏంటంటే శని వెనక రాశిలోకి వెళ్ళడు. చూపు మాత్రమేనా? అంటే నక్షత్రాల్లో దిగటం అనేది అయితే ఉంటుంది తప్ప పూర్తిగా మళ్ళీ వేరే రాశిలోకి వెళ్ళడు. కొన్నిసార్లు వేరే రాశిలోకి కూడా కింద రాశిలోకి వెళ్ళిపోవటం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఎంత వక్రం ఉన్నా కూడా అదే రాశిలో ఉంటాడు. సో పూర్వభద్ర నుంచి శతభిష నక్షత్రం వరకే దిగుతాడు. సో ఇంకా అంతకు మించి మార్పు అయితే ఉండదు. శని వరకు అది. తర్వాత ఇదే జూలైలో ఇంచుమించుగా 2వ వారానికి వచ్చేప్పటికి ఆల్మోస్ట్ ఆల్ మనకి కుజుడు మరి దీంట్లో వృషభంలోకి వచ్చేయటం, తర్వాత ఇదే కర్కాటకంలోకి మళ్ళీ రవి శుక్రుల యొక్క ప్రవేశం ఇవన్నీ ఉంటాయి. సో ఈ రకమైన ఏదైతే ఈ గ్రహస్థితి అనేది ఏదైతే ఉంటుందో అంటే రాశులతో పాటు ఇక్కడికి వచ్చేప్పటికి సామాజికంగా కూడా ఇబ్బంది ఏంటంటే కనుక యాక్చువల్గా ఇక్కడి నుంచి నెమ్మదిగా తొలి అడుగులు పడతాయి. ఏంటి ప్రభుత్వం ఎదుర్కొనే సమస్యలకి. ఇటు రాష్ట్రం అండి, అదే రాష్ట్ర కేంద్రాల్లో రెండిట్లో కూడా ఒక తొలి బీజం అనేది పడుతుంది. అంటే భవిష్యత్తులో జరగబోయే కొన్ని ఏమంటారు వ్యతిరేక పరిణామాలకి స్టార్ట్గా ఒక అంకురార్పణ అనేది జరుగుతుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ వ్యక్తిగతంగా వచ్చేప్పటికి సో ముఖ్యంగా ఇది పూర్వభాద్రలో వెనక్కి రావటం అనేది ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ కుంభరాశిలో కూడా పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు కొంత గడ్డు స్థితిని ఎదుర్కొనే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి గురించి అలాగో చెప్పుకుంటాం. దానికి పరిహారాలు కూడా ఉంటాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. రైట్. మరి సింహ కన్య రాశుల వారికి ఎలా ఉండబోతోందండి జూలై మాసం? సింహరాశి వారికి కూడా అంటే బయట సమస్యలు పెద్దగా ఉండవు. కానీ ఇంటి సమస్యలు అనేది అంటే ఇక్కడ ఇంటి సమస్యలు వచ్చేప్పటికి ఏంటంటే వీళ్ళకి వ్యక్తిగతంగా కొంతవరకు ఏదైతే శని వక్రంలో ఉంటాడో వీరికి అనారోగ్యం అనేది రావడానికి ఉంటుంది. ఎందుకంటే ఈ సింహ రాశి వారికి వచ్చేప్పటికి ఏంటంటే గురుడు అష్టమాధిపతి అవుతాడు. సో అష్టమాధిపతి నక్షత్రంలో ఇప్పటికే శని ఉండటం అనేది జరిగింది. పూర్వభద్ర నక్షత్రంలోనే ప్రస్తుతం అంటే గురుడు నక్షత్రంలోనే శని సంచరిస్తున్నాడు. సో గురుడు యొక్క ఫలితాలు శని ఇవ్వాలి. సో అందుకని ఇక్కడ వీళ్ళకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే ఏదైతే అకాల నిద్ర, అకాల ఆహారం అంటే ఈ ఆహారంలో కానీ తర్వాత ఏదైతే ఈ నిద్రలో కానీ ఒక రకమైన సౌఖ్యం లోపిస్తుంది. అకాలం మనం ఏమంటాం తిప్పటా వేయమంటామే అలాగా వీటి వల్ల ఏమవుతుందంటే ఈ అజీర్తి రోగం అనేది ఇండైజెషన్ ప్రాబ్లం అది ఎక్కువ అవుతుంది. సో దానివల్ల ఎప్పుడు తరచూ వెన్ను లాగేస్తున్నట్టు రావచ్చు. అంటే ఇక్కడ వెన్నుకి వీళ్ళకి ఏంటంటే ఇక్కడ అది ఎసిడిటీ మీద వస్తున్న వెన్ను నొప్పి తప్ప యాక్చువల్గా వేరే కీళ్ళకి సంబంధించిన కాదు. బట్ కానీ ఎసిడిటీ వల్ల కూడా ఒకసారి వెన్నుకి సంబంధించిన బాధలు పెరుగుతాయి, వెన్ను గుంజటం ఇలాంటివి. సో అందుకని దానికోసం మీరు గుర్తించాల్సింది ఏంటంటే ఇది కీళ్ళకి సంబంధించిన సమస్య కాదు, జాయింట్ పెయిన్స్కి సంబంధించిన. ఖచ్చితంగా వాళ్ళకి ఎసిడిటీ కొంత ఫామ్ అవుతుందని మనం గుర్తించాలి. సో ఈ అజీర్తికి సంబంధించిన రోగాలు ఎక్కువ ఇవ్వటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది గురుడు అంటే ఖచ్చితంగా కాలేయ వ్యవస్థ కాబట్టి
ఏదైనా సరే ఇలాంటి వ్యసనాలు అనేది ఏదైనా ఉంటే కనుక వాళ్ళు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఆ 2 విషయాల్లో కనుక జాగ్రత్తగా తీసుకుంటే కనుక ఇటు రాజస్థానంలో మరి గురుడు వీళ్ళు సంచరించడం అనేది ప్రస్తుతం జూలై మనకి మొదటి వారం వరకు కూడా లాభంలో మరి బుధుడు, శుక్రుడు వీళ్ళందరూ ఉండటం వల్ల అయితేనేమి, ఈ మొదటి 15 రోజులు కూడా చాలా మంచి ఫలితాలు పొందటం అనేదైతే ఉంటుంది. సో, ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అంటే ఒక ఇల్లు కొందాం, ఒక స్థలం కొందాం, ఇలాంటి ప్రయత్నాలన్నీ కూడా సాధ్యమైనంత వరకు కూడా ఈ 15వ తారీఖు లోపే పూర్తి చేసుకోవటం అనేది మంచిది. సో, జూలై రెండో వారం దాటిన తర్వాత నుంచి ఖర్చుతో కూడిన శుభాలు అంటే ఖర్చుతో కూడిన శుభాలంటే ఒక పెళ్లి చేయాలి అంటే గనక సాధ్యమవుతుంది. తర్వాత వాహనాలు, పెద్ద వాహనాలు ఇలాంటివి ఏమైనా తీసుకోవాలంటే సాధ్యమవుతుంది. సో, ఖర్చుతో కూడిన మంచి జరగాలంటే అది రెండో వారంలో ఉంటది. సో, ఖర్చు లేకుండా చాలా సాఫీగా వీళ్ళు చేసే ఉద్యోగాల్లో గ్రోత్ ఇవన్నీ బాగుండాలంటే అది మనకు మొదటి భాగంలో ఉంటది. సో, అయినప్పటికీ కూడా ఈ నెలంతా కూడా వీళ్ళు ఎక్కువ శాతం అంతా కూడా మరి బుధుడు వీళ్ళకి లాభాధిపతి అవుతాడు కాబట్టి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్ల ఎక్కువ శుభం జరగడానికైతే ఉంటుంది. సో, సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వీళ్ళకి తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. రైట్. ఇక కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందండి జూలై మాసం? రైట్. కన్యా రాశి వాళ్ళకి కూడా ఎక్కువ శాతం గతంతో పోలిస్తే కొంత శుభ ఫలితాలు ఇప్పుడు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడ వీళ్ళకి ఏ రకమైన శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది అంటే కనుక చాలా ఏళ్ళుగా మనకి అంటే ఒక ఇంచుమించుగా ఒక 10 నెలలుగా మనం ఈ లగ్నంలో కేతువు, తర్వాత సప్తమంలో రాహు ఉండటం వల్ల సంబంధాలు ఏవైతే వస్తున్నాయో అవి దగ్గర దాకా వచ్చి పోవటం అనేది కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. లేదా భార్యాభర్తల మధ్య పెళ్ళైన వాళ్ళకి. సో, భార్యాభర్తల మధ్య కూడా ఏదో రకమైన కొంతవరకు ఇటు మీన రాశి, ఇటు మన కన్యా రాశి వాళ్ళకి కూడా సమస్యలు పెరుగుతూ ఉంటాయి ఇంట్లో భార్యాభర్తల మధ్య. సో, అవి కొంతవరకు తగ్గి ముఖం పట్టే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ముఖ్యంగా ఈ లాభాధిపతి ఎవరైతే ఉంటారో, మరి రాజ్యాధిపతి ఎవరైతే ఉంటారో, భాగ్యాధిపతి ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా మరి ఇంచుమించుగా జూలై 15కి లాభంలోకి వస్తారు ఈ కన్యా రాశి. ఆల్రెడీ ఇప్పటికే భాగ్యంలోకి గురుడు రావటం అనేది ఉంటుంది. సో, ఇక్కడ కుజుడు కూడా భాగ్యంలోకి వస్తాడు. ఈ భాగ్యంలో కుజుడు, గురువు కలిసినప్పుడు వీళ్ళకి ఏదైతే కన్యా రాశి వాళ్ళకి ఒకవేళ కోర్టు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉంటాయో అలాంటివి పరిష్కృతం అవుతాం అనేదైతే ఉంటుంది. కానీ ఈ గురు కుజుల కలయికలో ఒక్కోసారి మొత్తం తండ్రి గారి ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్త వహించాలి. తండ్రి గారికి మాత్రం కొద్దిగా ప్రాణాంతక రోగాలు రావడానికి అవకాశం ఉంది. కానీ మిగతా వీళ్ళకి వ్యక్తిగతంగా ఉండే విషయాలన్నీ కూడా చాలా చక్కటి మంచి జరిగే అవకాశం ఉంటుంది. సో, ఇటు తండ్రి గారికి ఉండే సమస్యలు తగ్గించడానికి కానీ, ఉన్నంతలో వీరికి మరింత మంచి పెరగడానికి కానీ వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. సో, మంగళవారం అవకాశం ఉంటే కనుక వినాయకుడికి ఉండ్రాళ్ళు నివేదన చేయటం అనేది ఒకటి. లేదు బయట ఎప్పుడైనా సరే అవకాశం ఉంటే కనుక గరికతో వినాయకుడికి పూజ చేయటం ఒకటి. ఇందులో ఏది తేలికైతే ఆ రకంగా కూడా చేసుకోవటం వల్ల కూడా తప్పకుండా మంచి ఫలితాలు పొందడానికి అయితే ఉంటుంది. అద్భుతం అండి. మరి సింహ కన్య రాశుల వాళ్ళు మీరు చెప్పిన విధానాల్ని ఇచ్చినటువంటి ప్రిడిక్షన్స్ ని జాగ్రత్తగా అంటే గుర్తుపెట్టుకుని డెఫినెట్ గా ఈ రెమెడీస్ ని ఫాలో చేసుకుని ఎండ్ ఆఫ్ ది డే ఈ మాసం అంతా కూడా వీళ్ళకి పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులా వృశ్చిక రాశుల గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి.